హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మార్కెట్ మూమెంట్ ఎలా జరిగిందో ఒకసారి చూసుకుందామండి. యాక్చువల్గా నిన్న అనాలిసిస్లో అండ్ నిన్నటి వ్యూ ప్రకారంగా మనకు 24,000 బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే 24,040 కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఇక్కడ కాస్త కన్సాలిడేషన్ చేసి 100 పైన వచ్చేది ఉంటే లాంగ్ సైడ్కి తీసుకుందాం అనుకున్నాము. బట్ ఇదంతా గ్యాప్ అప్ ఇచ్చేసింది ఇవాళ మార్కెట్. అండ్ ఫస్ట్ క్యాండిలే మనం ఇక్కడ చూసేది 30 మినిట్స్ అండి. ఫస్ట్ క్యాండిలే మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చేసింది. అండ్ దాని తర్వాత అంతా కన్సాలిడేషన్ చేసిన తర్వాత ఇక్కడ 24,200 విచ్ ఈజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అది ఒకేసారి బ్రేక్అవుట్ అయిపోయింది. అందరి ఎస్ఎల్స్ ఒకసారి హిట్ చేసి పైకి వెళ్ళిపోయింది. అండ్ టార్గెట్ అయితే ఎగ్జాక్ట్గా నిన్న అనాలిసిస్లో అండ్ మొన్నటి అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాము, 24,263 పర్ఫెక్ట్లీ డన్. ఈ టూ టార్గెట్స్ అయితే అయిపోయాయండి, 200 అండ్ 263. సో ఇవాళ నిఫ్టీ మూమెంట్ ప్రకారంగా రేపు లెవెల్స్ ఏంటి, ఎలా మూవ్ అవ్వచ్చు అనేది కాస్త మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ కానివ్వండి, లేదంటే మన లెవెల్స్ ప్రకారంగా కానివ్వండి, 24,265 విచ్ ఈజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చి మళ్ళీ ఫాల్ వచ్చింది మీరు ప్రీవియస్లో చూస్తే. బట్ ఇక్కడ చూడండి, కాస్త తిందాం. ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి. బట్ యాజ్ పర్ ఇక్కడ చూసినట్టయితే ఇవాళటి ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా మనకు 30 మినిట్స్లో క్లియర్గా కనిపిస్తుంది డౌన్ సైడ్ మూమెంట్ అని చెప్పేసి. సో లాంగ్ సైడ్కి మనం ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఒక రీటెస్ట్ జోన్, ఈ స్వింగ్ ఉంది కదా 24,215 ఆర్ 220 ఆర్ 200, ఈ జోన్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసుకోవచ్చు. నిన్న మొన్న మనం 24,100 పైన సస్టైన్ అయితే వెళ్దాం అనుకున్నట్టు మాట్లాడుకున్నాం కదా. ఈ రేపటి విషయంలో ఏంటంటే ఒక లెవెల్ చేంజ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మనకు మార్కెట్లో నిన్నటి న్యూస్ ప్రకారంగా ఫెడ్ రేట్ అనియండి, ఏదైనా అననియండి, ఏదైనా న్యూస్ ప్రకారంగా వచ్చేది ఉంటే మాత్రం లెవెల్ చేంజ్ అవుతుంది యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా డైలీ. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే, లేదంటే ఇక్కడ ఈ డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయ్యిందనుకోండి, ఒక రీటెస్ట్ లెవెల్ వచ్చేసి మనకు 24,265 రావాలి. అది అయిపోయిన తర్వాత ఒకవేళ కన్సాలిడేషన్ చేసి 265 పైన సస్టైన్ అయితే మాత్రం వీ కెన్ గో ఫర్ లాంగ్ డెఫినెట్లీ. అండ్ ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 24,371 అండ్ సెకండ్ టార్గెట్ వుడ్ బి 24,462. లేదంటే మళ్ళీ ఈ జోన్లో ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిలే మనకి కాస్త బేరిష్ క్యాండిల్ వేసేసి ఆల్రెడీ బేరిష్ వ్యూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి 24,120ని టచ్ చేసి పైకి వెళ్ళిన సేమ్ అవే వ్యూస్ ఉంటాయండి. ఫస్ట్ టార్గెట్ ఇవాళటి హై అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇది, అండ్ ఫైనల్ టార్గెట్ వుడ్ బి దిస్ వన్. ఓకే. అండ్ డౌన్ సైడ్ వ్యూ వచ్చేసి ఓన్లీ ఇఫ్ ఇట్ బ్రేక్స్ 24,120 ఆర్ 24,080. అండ్ ఫర్దర్గా లెవెల్స్ వచ్చేసి ఇంతే ఉంటాయండి, 24,120 అండ్ 24,000 అండ్ డౌన్ సైడ్కి వస్తే 23,900. ఇవే టార్గెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు నిన్న కన్సాలిడేషన్ అయింది, ఇవాళ కన్సాలిడేషన్ అయింది. ఆల్మోస్ట్ ఈ ఛానల్ లోపల కన్సాలిడేషన్ జరిగింది. ఒక ర్యాలీ అయితే ఇవ్వాలి మార్కెట్. ఇలా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రం ఇంకా మనం మూవ్ అయితే మిస్ చేస్తాము, ర్యాలీ అనేది మనము క్యాప్చర్ చేయలేము. కాబట్టి ప్రాపర్ ర్యాలీ కోసం ఎవరైతే పొజిషనల్ ట్రేడర్ కోసం వెయిట్ చేస్తున్నారో, వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్ 24,265 అండ్ బిలో 24,120. మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ది మేబీ హోల్డింగ్ అందుకే జరుగుతున్నట్టుంది. సో విల్ సీ. ఓకేనా? కమింగ్ టు సెన్సెక్స్ వ్యూ, ఇందులో కూడా ఎగ్జాక్ట్లీ లిక్విడిటీ జోన్ టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిందండి. ఇది ట్రెండ్ లైన్ వచ్చేసి మనకు చాలా రోజుల నుండి ఫామ్ అవుతూ ఉందండి. ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, ఒక ఛానల్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు
ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఇక్కడైనా అండ్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ అండ్ ఇక్కడ. సో మొన్న అరౌండ్ 22 జూలై రోజు ఈ ట్రెండ్ లైన్ అయితే ఫస్ట్ క్యాండిల్లోనూ బ్రేక్ డౌన్ అయిపోయింది అండ్ సపోర్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. సో నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చెప్పున్నాను, నిఫ్టీలో లిక్విడేషన్ జోన్, సపోర్ట్ జోన్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ని టచ్ చేసి మళ్ళీ ఈ జోన్కి వచ్చేసింది. సో ఈ ట్రెండ్ లైన్ వరకు రావాలి అన్నాను. ఎగ్జాక్ట్లీ ఇవాళ సెన్సెక్స్లో ట్రెండ్ లైన్ని టచ్ చేసి డే అంతా ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అవుతూ వచ్చిందండి. క్లియర్గా చూపిస్తే ఇక చూడండి, లెవెల్ వచ్చేసి 77,371 అండ్ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అవుతూ వచ్చింది. ఒక డౌన్ సైడ్ వ్యూ క్రియేట్ చేసి మళ్ళీ అదే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ సెకండ్ టార్గెట్ ఆల్సో డన్ 77,754 అంటే 750 అన్నట్టు వేసుకోవచ్చు. అండ్ 77,593 ఆర్ 600 అది కూడా టచ్ అయిపోయింది. ఓవరాల్గా మనకు సెన్సెక్స్ వ్యూ అయితే ఈ జోన్ పైన సస్టైన్ అయితే వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ డన్. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. సో రేపటి టార్గెట్స్ ఏంటి సెన్సెక్స్లో అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సేమ్ నిఫ్టీలో ఎలా మనకు 24,220 పైన సస్టైన్ అయితే మనము అప్ సైడ్కి వెళ్ళగలము అనుకునే వ్యూ ప్రకారంగా ఇక్కడ సెన్సెక్స్లో ఏంటి అంటే 78,000 పైన సస్టైన్ అయ్యేది ఉంటే వీ కెన్ గో ఫర్ లాంగ్ పొజిషనల్ ట్రేడ్స్. ఇంకా అర్లీగా అంటే 77,800 వుడ్ బి లిటిల్ ఎర్లీ, బట్ ఓకే, కాస్త ఈ లిక్విడిటీ జోన్ మార్క్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. సేఫర్గా ఉండాలి అనుకుంటే 78,000 పైన సస్టైన్ అయ్యేది ఉంటే మనకు మళ్ళీ 78,200 ఆర్ 197 అది అవుతుంది. నెక్స్ట్ 78,500 ఆర్ 466, 78,666 విల్ బీ అవర్ అప్ సైడ్ టార్గెట్స్. బట్ యాజ్ పర్ ఇక్కడ చూస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసినా లేదంటే సైకలాజికల్ లెవెల్ నుండి రిజెక్షన్ అనేది మనం అనుకున్నాం. మల్టిపుల్ టైమ్స్ సేమ్ యాజ్ నిఫ్టీ ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఈ లెవెల్ టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయితే వచ్చింది. సో అలాగా ఎక్స్పెక్ట్ చేసినా మనకు డౌన్ సైడ్ లెవెల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ పుట్ సైడ్ ఎంట్రీ విల్ బీ ఈ సేమ్ ఇదే లెవెల్ 77,371 ఆర్ సేఫ్గా ఉందాము అనుకుంటే 77,250 విల్ బీ అవర్ సేఫర్ లెవెల్ టు సి డౌన్ సైడ్ ఎంట్రీ అండ్ ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గ్యాప్ ఉందండి, మొన్నటి గ్యాప్ అప్ ఇది కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో అలా అనుకుంటే మనకు ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి అంటే 77,371 ఆర్ 77,200 బ్రేక్ డౌన్ అయితే మాత్రం నెక్స్ట్ డైరెక్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 77,000 ఫర్ నెక్స్ట్ టార్గెట్ అండ్ 76,500 ఆర్ 550 ఇలా. ఓకే, దీస్ విల్ బీ అవర్ లెవెల్స్ ఫర్ టుమారో ఇన్ బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.